ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 15 రోజులు అవుతున్నప్పటికీ అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ప్రభుత్వము మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ విషయంలో వాళ్ళ ఆచూకీ కనుగొనడంతో పాటు వాళ్ళు ఇంతకు బ్రతికున్నారా లేదా అనే అంశం బయటపెట్టడానికి కూడా ప్రభుత్వం అలసత్వం వహించడమే కాకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా పలు ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇన్సిడెంట్, ఆ ప్రపంచంలోనే ఆధునికమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నామని చెప్తా ఉన్నారు. కానీ రకరకాల టెక్నాలజీ వాడుతున్నామని చెప్పినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో అధికారుల మీదనే బాధ్యత వదిలేసి మంత్రులు ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చిపోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ కన్వేర్ బెల్ట్ 3 గంటలు 4 గంటలు పనిచేసింది, మిగతా సమయంలో పనిచేయలేదు. రోబోలను వాడతామని చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి వచ్చేసి మళ్ళీ 11వ తారీఖు నేను వస్తాను, ఆ రోజు సీఎం రివ్యూ కూడా దీనిపైన ఉంటుంది, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏముంటుంది అనే విషయం కూడా చెప్తామని చెప్పడంతో అసలు కాలయాపన తప్ప ఇదంతా కూడా ఈ జరిగే పనిలా లేదని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే అక్కడ అధికారులంతా కూడా నిరంతరం రేయింబవర్లు 24 గంటలు కూడా కష్టపడుతూ ఉన్నారు. లోపల రిస్క్ చాలా ఉందని చెప్పేసి, లోపలికి వెళ్ళిన వారికి కూడా ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం సీరియస్గా తీసుకోకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ చూసినట్లయితే దాదాపు 700 మంది ప్రతినిత్యం కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఒకటే కాకుండా అక్కడ విధులు నిర్వహించడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వీళ్ళంతా కూడా అక్కడ ఉండి సహాయక చర్యలు 15 రోజుల నుంచి కూడా అక్కడనే ఉండి చేపడుతున్నప్పటికీ కూడా ఫలితం అయితే ఎలాంటి ఫలితం లేదు. మొత్తంగా కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి మీడియా సమావేశాలకు ఏదో ఒకటి కాలయాపన విషయం చెప్పి వెళ్ళిపోవడం తప్ప అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా పలు సంఘాల నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.